శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రావణ మాసం ఆగస్టు 13వ తారీఖు ప్రారంభం అవుతుంది. లక్ష్మీ కటాక్షం కోరేటువంటి స్త్రీలైనా పురుషులైనా లక్ష్మీదేవిని పూజిస్తారు. ఆ పూజించేటప్పుడు లక్ష్మీదేవి ఆ ఇంటికి రావటం అనేటువంటిది జరుగుతుంది. వాస్తుశాస్త్రం ఏం చెప్తోందంటే లక్ష్మీదేవి ముఖ్యంగా ప్రధాన ద్వారం గుండా ఇంట్లోకి ప్రవేశిస్తుందని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ప్రధాన ద్వారం అంటే మెయిన్ డోర్, సింహద్వారం అని కూడా అంటారు. అయితే ఇక్కడ లక్ష్మీదేవి వచ్చేటప్పుడు కొన్ని తప్పులు మనం ప్రధాన ద్వారం దగ్గర పొరపాటును కూడా చేయకూడదు. చేస్తే లక్ష్మీదేవి అట్నుంచి అటే వెనక్కి తిరిగి వెళుతుందని కూడా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అవేంటో కొంచెం జాగ్రత్తగా వినండి. ముఖ్యంగా ఈ శ్రావణ మాసం అనే కాదు, ఎప్పుడైనా సరే సింహద్వారానికి అటుపక్క ఇటుపక్క చెప్పులు వదిలేస్తుంటారు కొంతమంది. అట్లా చెప్పులు వదలకూడదు. అలాగే కొంతమంది విరిగిపోయిన బల్లలు, చెక్క ముక్కలు, పాడైపోయిన వస్తువులు, బొమ్మలు ఇవన్నీ గుమ్మానికి అటు ఇటు పడేస్తుంటారు. అలా ఉండకూడదు. ప్రధాన ద్వారం దగ్గర ఎంట్రన్స్లో శుభ్రంగా ఉంటేనే లక్ష్మీదేవి ఇంట్లో ప్రవేశిస్తుంది అని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు.